ఇప్పుడు ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు అనేది చాలా యాక్టివ్ గానే ఉంటున్నారు. జెడ్ కిడ్స్ అందరూ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. సో వాళ్ళల్లో ఎలా రికగ్నైజ్ చేయాలి ADHD అని? చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాము, మనం ఎక్కడికైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు కానీ మన పిల్లల్ని చూసి వేరే వాళ్ళు అరే వీడికి ప్రాబ్లం ఉంది, ఆటిజం ఉంది, లేకపోతే ADHD ఉంది, చూపించుకోండి అని చెప్తుంటారు. లేకపోతే మనం కూడా ఒక్కొక్కసారి పక్కన వాళ్ళ విషయాల్లో మనం ఇంటర్ఫియర్ కావడం, మనం కూడా చెప్తూ ఉంటాం వాళ్ళు, అరే మీ పిల్లవాడికి ఆటిజం ఉంది, మీ పిల్లవాడికి ADHD. ఎప్పుడే కానీ అలా డయాగ్నోసిస్ అనేది చేయకూడదు అనమాట. డయాగ్నోసిస్ చేయాలంటే కంపల్సరీ ఒక వెల్ క్వాలిఫైడ్ డాక్టర్ ఉండాలి, వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఉండాలి, మంచి నాలెడ్జ్ ఉండాలి, మంచి కాంపిటెన్సీ ఉండాలి, ఎథికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వీళ్ళు మాత్రమే ఆటిజం డయాగ్నోస్ చేయాలి తప్పితే ఎవరు పడితే వాళ్ళు ఆటిజంని ADHDని డయాగ్నోస్ చేయకూడదు. సో ఇక్కడ సింపుల్ క్రైటీరియా, ADHD కానీ ఆటిజం కానీ ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళు కోపంగా ఉన్నారా, బాధగా ఉన్నారా అని మనం కూడా అర్థం చేసుకోవాలి, నార్మల్ పీపుల్. దాన్ని అంత మాత్రమే ఆటిజం అనకూడదు అనమాట. సో ఆటిజం అని ఎప్పుడు అంటాం అంటే ఆ లైన్ ఏంటి అంటే, సో వీటి వల్ల మీ లైఫ్కి ఏదైనా సివియర్ ప్రాబ్లమ్స్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కమ్యూనికేషన్ లేక మ్యారేజ్ కావట్లేదు, లేకపోతే మ్యారేజ్ అయినా డివోర్స్ అయిపోతుంది, లేకపోతే మీరు ఒక ఆఫీస్లో ఉన్నప్పుడు వాళ్ళతో కలవలేకపోతున్నారు, మీ జాబ్ పోతుంది. ఎప్పుడైతే సివియర్ సోషల్ ప్రాబ్లమ్స్ వస్తాయో అప్పుడు మాత్రమే దాన్ని ఆటిజం కింద డయాగ్నోస్ చేయాలి తప్పితే ప్రాబ్లమ్స్ ఏమీ లేనంత వరకు మనం దాన్ని ఆటిజం అని డయాగ్నోస్ చేయకూడదు. సో ఈ ఆటిజం లో కూడా మళ్ళీ మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఉంటాయి అనమాట. దీనికి కూడా కొన్ని క్రైటీరియా ఉన్నాయి. ఆ క్రైటీరియా సూట్ అయితేనే దాన్ని సివియర్ అంటాం, ఆ క్రైటీరియా దాన్ని సూట్ అయితేనే మీడియం అంటాం, లేకపోతే మైనర్ అంటాం. సో అది కంపల్సరీ ఒక డాక్టరే, వెల్ క్వాలిఫైడ్, ఎక్స్పీరియన్స్డ్, కాంపిటెంట్ డాక్టరే చేయాలి తప్పితే ఎవరంటే వాళ్ళు డయాగ్నోస్ చేయకూడదు అనమాట.